Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. భారత సాంప్రదాయ చరిత్ర కనుక మనం చూసుకుంటే వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నిటి మీద కూడా ఆధారపడి మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన సనాతన ధర్మం ఇవన్నీ కూడా పరిణమిల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వేదాల నుంచి అనేక రకాలైనటువంటి అంశాలు తీసుకుని మహామహులైనటువంటి ద్రష్టలైనటువంటి మహర్షులు తమ తపశక్తిని అంతా ధారపోసి నిర్మించినవి శాస్త్రాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ ఇవన్నీ ఆ కోవలోకి వస్తాయి. ఈ శాస్త్రాల్లో అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. తర్కము, వేదాంతము, మీమాంస, సాహిత్యము, ఇట్లాగే నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము ఇవన్నీ కూడా శాస్త్రాలుగా పరిగణించబడతాయి. ఈ శాస్త్రాలన్నీ కూడా ఎంతో దూరదృష్టితో, ఎంతో మధించి, కొన్ని నియమ నిబంధనలకి లోబడి చాలా కట్టుదిట్టంగా ఘడియలు విఘడియలతో సహా అత్యంత స్ఫుటంగా, పర్ఫెక్ట్గా, పాయింట్ బ్లాంక్గా నిర్ధారించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు అందరికీ ఉండేవి. అది ఏ శాస్త్రమైనా సరే. ఖగోళ శాస్త్రంలో అద్భుతాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వరాహమిహిరుడు లాంటి ఓ అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఎన్నో రకాలైనటువంటి వైచిత్రాన్ని తీసుకొచ్చి చూపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆశ్చర్యపోతాం. శిల్పశాస్త్రం తీసుకోండి, లేకపోతే ఇంకో శాస్త్రం తీసుకోండి, గణితం తీసుకోండి. టైం ఈరోజు మనం చూసుకుంటున్నాం. కానీ ఆ రోజు నీడ ఎంత ఏటవాలుగా పడుతుంది, ఎక్కడ పడుతుంది అనే దాని మీద సమయ నిర్ధారణ చేసేవాళ్ళు. సరే, అవన్నీ పూర్వపు రోజులు. ఈరోజు చాలా సాఫిస్టికేటెడ్గా మనం ముందుకెళ్తున్నాం. ఎంత ముందుకు వెళ్ళినా కూడా దైవికమైనటువంటి సంబంధాలు, దైవికమైనటువంటి అంశాలు తీసుకున్నప్పుడు జ్యోతిష శాస్త్రం దాంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు అత్యద్భుతంగా వెలుగొందినటువంటి జ్యోతిష శాస్త్రం ఈరోజు తీవ్రమైనటువంటి మరకలు పడి, చెరుపుకోలేని మచ్చలకి ఆలవాలమై, ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితిలో అంతర్ధానమయ్యేటటువంటి దుర్మార్గపు పరిస్థితులు ప్రస్తుతం దాపురిస్తున్నాయి. కారణాన్ని కనుక మనం చూస్తే అనేకం కనిపిస్తాయి. జ్యోతిష శాస్త్రం పేరు మీద చేసేటటువంటి మోసాలు, వంచనలు, ద్రోహాలు అనేకమైనటువంటి మనకి చాలా ప్రస్ఫుటంగా ఈరోజు జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని కళ్ళ కట్టినట్టు మనకు చూపిస్తున్నాయి. నిజానికి జ్యోతిష్ శాస్త్రం మీదే ఒక శాపం ఉందని కూడా అంటారు. పార్వతీదేవి శపించిందని, అందుకే జ్యోతిషం కొంత నిజం కొంత అబద్ధం అవుతుందని ఒక నానుడు కూడా ఉంది. అది ఎంత వాస్తవమో దాన్ని నిర్ధారించేటటువంటి ఆధారాలు ఏమీ మన దగ్గర లేవు. కానీ ఈరోజు జ్యోతిష్ శాస్త్రం మాత్రం రోడ్డున పడింది. దాని ఔన్నత్యాన్ని గురించి, దాని యొక్క శక్తి సామర్థ్యాన్ని గురించి, దాంట్లో ఉండేటటువంటి పాయింట్ బ్లాంక్ పర్ఫెక్ట్ అయ్యేటటువంటి ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను జ్యోతిష్యులు, శాస్త్రవేత్తలు ఈరోజు కరువయ్యారు. చాలామంది కుహనా జ్యోతిష్కులు పుట్టుకొచ్చారు. వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగుల్ని బేస్ చేసుకుని, వాటి మీద వ్యాపారం చేసుకుని బతికేటటువంటి వాళ్ళే మనకు కనిపిస్తారు. మీరు ఒక ఉదాహరణ కనుక తీసుకుంటే, పంచాంగానికి సంబంధం ఉండదు. జనవరి 1వ తేదీ వస్తుందంటేనే కనీసం ఒక 20-30 పంచాంగాలు మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడు? దాదాపు 4-5 నెలల ముందే. అప్పుడే అందరూ కొనేసుకుని అందరూ రాశిఫలాలు ఏముంటాయో ఇవన్నీ చదివేసుకుంటారు ముందే. మనకి మామూలుగా ఉగాది నాడు సంప్రదాయబద్ధంగా దైవ పూజ చేసుకుని, దేవాలయ సందర్శన చేసి, అప్పుడు ప్రవచనం విని, పంచాంగ శ్రవణం చేసి, అప్పుడు తమ యొక్క రాసులు ఎట్లా ఉన్నాయి, తమ యొక్క నక్షత్రాలు ఎట్లా ఉన్నాయి, తమ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి తెలుసుకోవడం అనేది సాంప్రదాయం. కానీ 4 నెలల ముందే వచ్చేటటువంటి పంచాంగాల్ని అప్పుడే చదివేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు చంద్రుని ఆధారంగా చేసుకునేటటువంటి శాస్త్రం ఒకటి, సూర్యుని ఆధారంగా చేసుకునే శాస్త్రం ఒకటి. ఈ 2 రకాలైనటువంటి ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అనే అంశం మీద ఈ పంచాంగాన్ని రచించేటటువంటి శాస్త్రవేత్తల్లోనే ఏకభావన లేదు, సారూప్యత లేదు. ఒక చోట ముహూర్తం ఉంటే మరో చోట ముహూర్తం ఉండదు. ఒక చోట నక్షత్ర బలం ఉంటే ఒక చోట నక్షత్ర బలం ఉండదు. ఒకళ్ళు ఈ రాశికి పరమ నికృష్టంగా ఉంటుంది జీవితం అని రాస్తే, ఒకళ్ళు అద్భుతంగా ఉంటుందని రాస్తారు. అసలు దీంట్లో వాస్తవం ఎంత? వీటి వెనక అనేక పీఠాలకు సంబంధించినటువంటి పేర్లతో ఆ పీఠానికి ఆస్థాన జ్యోతిష్కులుగా చలామణి అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక రకమైనటువంటి పంచాంగం విడుదల చేస్తే, కంచిమఠం వారు
ఇంకొక రకమైనటువంటి పంచాంగాన్ని విడుదల చేస్తారు. శృంగేరి మఠం వాళ్ళు ఇంకొక రకమైనటువంటి విడుదల చేస్తారు. వీటికి ఎక్కడ సారూప్యత ఉండదు. మనం చాలాసార్లు చూస్తుంటాం టీవీలో. శ్రీరామనవమి ఇవాళ రేపా, ఉగాది ఇవాళ రేపా, శివరాత్రి ఇవాళ రేపా, దాని గురించి కొంతమంది పండితులు కొట్టుకుంటూ ఉంటారు. దాని మీద చర్చలు జరుగుతాయి, డిబేట్స్ జరుగుతాయి. ఎంత నీచమైనటువంటి స్థితికి, అంత అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం దిగజారిపోయింది. క్షుద్ర పూజలు, నగ్న పూజలు, బ్రాంతి బాటిళ్ళని నివేదన చేయడాలు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతోంది? ఎందుకు ఈ దుర్మార్గపు వ్యవస్థ అంతా? నిజంగా జ్యోతిష్యం చెప్పగలిగినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలకి ఇది మరణశాస్త్రం. ఈ వ్యవస్థ మరణశాస్త్రం అవుతుంది. ఇప్పటికే చాలామందికి నమ్మకాలు పోయినాయి. ఏదో డబ్బులు తీసుకుంటారు, ఏదో 4 మాటలు చెప్తారు, నిజం అవుతాయా పెడతాయా, ఏదో పంచాంగంలో ముహూర్తం పెట్టించుకుంటాం, ఆ ముహూర్తాలన్నీ కరెక్టా కాదా ఎవరికి తెలియదు. చాలా చోట్ల గ్రామాల్లో కనుక మనం చూసినట్టయితే గ్రామంలో ఉండేటటువంటి దేవాలయ పూజారుల దగ్గరికి వెళ్తారు ముహూర్తం పెట్టమని. వాళ్ళు పూజారులే కానీ శాస్త్రవేత్తలు కారు. వాళ్ళు ఎవరో రాసినటువంటి పంచాంగాన్ని దగ్గరికి పెట్టుకుని దాని గురించి దాని ప్రకారం అందులో ఉన్న అంశాలను వాళ్ళు చెప్తారు. కానీ అదే ముహూర్తంగా నమ్మి వీళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి దుర్వ్యవస్థలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని కనుక మనం చూసినట్లయితే తీవ్రమైనటువంటి వ్యధ కలుగుతుంది. శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు, శాస్త్రాన్ని గౌరవించేవాళ్ళు, శాస్త్రాన్ని పూజించేవాళ్ళు, ఆ శాస్త్రంలో భగవంతుడే ఉన్నాడనేటువంటి నమ్మేవాళ్ళకి ఈ పరిణామాలన్నీ కూడా అశనిపాతంలా పరిణమించాయి. అందుకే భారత శాస్త్రాలన్నా, భారత పురాణాలన్నా, భారత ఇతిహాసాలన్నా, చివరికి వేదం అన్నా కూడా గౌరవం లేకుండా చేసే స్థాయికి దిగజారిపోయింది జ్యోతిష శాస్త్రం యొక్క పరిస్థితి. దానికి కారణం ఇందాక నేను చెప్పినట్టుగా కుహరా జ్యోతిష్కులు మాత్రమే. అది ఒక విద్య, అది ఒక ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రం. దాంట్లో నిష్ణాతన సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాని కడుపు నింపుకోవడానికో, డబ్బులు దండుకోవడానికో, భవనాలు కట్టుకోవడానికో, బంగారాలు సంపాదించుకోవడానికో చేసేది కాదు శాస్త్రం. శాస్త్రం మీద విలువ లేని, శాస్త్రం మీద గౌరవం లేని, కేవలం బతకడం కోసం మాత్రమే శాస్త్రాన్ని ఆశ్రయించేటటువంటి ఇట్లాంటి పండితులు, ఇట్లాంటి శాస్త్రవేత్తలు, ఇట్లాంటి పంచాంగకర్తలు ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. శాస్త్రానికి తగిన గౌరవం రావాలన్నా, శాస్త్రాన్ని ప్రతి వ్యక్తి గౌరవించాలన్నా, ఒక పంచాంగాన్ని చెప్పేటటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడి మీద 10 మందికి గౌరవం కలగాలంటే ఆ చెప్పేటటువంటి పంచాంగంలో చిత్తశుద్ధి కావాలి, నిజమైనటువంటి శాస్త్రం కావాలి, నిజమైనటువంటి అంచనాలు కావాలి, నిజంగా అది ఏముందో చెప్పగలగాలి. అలా ఉన్నప్పుడు ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తారు, నమ్ముతారు, ఆశ్రయిస్తారు, గౌరవిస్తారు. అలా కాకుండా రోడ్డున పడి దేనికి పడితే దానికి జాతకాలు చెప్పేసి మన అడిగినా అడగకపోయినా, మనకు అవసరం ఉన్నా లేకపోయినా, బలానా మంత్రి ఓడిపోతాడనో, బలానా ముఖ్యమంత్రి గెలుస్తాడనో, బలానా ముఖ్యమంత్రి శంకరగిరి మాన్యాలు పట్టిపోతాడనో, లేకపోతే బలానా సినిమా ఆర్టిస్టు దిక్కు లేకుండా తెర మీద కనిపించకుండా సర్వనాశనం అయిపోతాడనో, మనకు అనవసరమైనటువంటి జ్యోతిష్యాలన్నీ మనం చెప్పనేలా? మిమ్మల్ని ఎవరు అడిగారు? అవన్నీ చెప్పమని మిమ్మల్ని ఎవరు కోరారు? ఎవరు గెలిస్తే ఎవరికి ఏమిటి? దానివల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రజలకి ప్రయోజనం కలిగే పనులు మేము ఏమైనా చేస్తున్నామా అనే అంశం ప్రధానమే తప్ప ఇటువంటి అనవసరమైనటువంటి అంశాలన్నిటి మీద ప్రసంగాలు చేసి చివరికి శాస్త్రం పరువు తీసి రచ్చకెక్కి రోడ్డును పడి శాస్త్ర గౌరవాన్ని సమూలంగా సమాధి చేసేటటువంటి పరిస్థితి తీసుకురావడం దురదృష్టకరం, అత్యంత బాధాకరం. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష్కులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి తాము చేస్తున్న పని మంచిదా కాదా, తాము నిజం చెబుతున్నామా లేదా, నిజంగా శాస్త్రం మీద కృషి చేస్తున్నామా లేదా, మన పంచాంగాలన్నీ ఒకే విధంగా ఎందుకుండవు, వీటన్నిటి మీద పునరాలోచన చేసుకుని ఏకీకృతమైనటువంటి పంథాలో ఏ పంచాంగమైనా ఒకే అంశాన్ని చెప్పే విధంగా మారిన రోజు ప్రజలు దాన్ని నమ్ముతారు, గౌరవిస్తారు. జ్యోతిష్యం ప్రజోపయోగం కోసమే తప్ప ప్రజాహరణం కోసం మాత్రం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవస్థని మార్చాలి, వ్యవస్థ మారాలి. అప్పుడే భగవంతుని మీద, పురాణ శాస్త్రాల మీద, వేదం మీద ప్రజలకి గౌరవం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. నిర్శిష్ట ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. ఇటీవల అంటే ఈ నెల 15వ తేదీ నిర్శిష్ట హబ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఓటీటీని తీసుకొచ్చింది, ఎన్హెచ్ ప్రేమ్ అనే పేరుతో. దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు, వేదానికి సంబంధించింది కానీ, పురాణాలకు సంబంధించింది కానీ,
ఇతిహాసాలకు సంబంధించినవి కానీ, అలాగే దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఎన్హెచ్ ప్రేమ్ ద్వారా, ఓటీటీ ద్వారా మీకు అందజేస్తుంది. ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కేవలం రోజుకి ₹1 మాత్రమే, అంటే సంవత్సరానికి ₹365. ఎంతో ఆదరించి నెట్ఫ్లిక్స్ హబ్ని వెన్నుదన్నుగా నిలిచినటువంటి మా ప్రేక్షకులందరూ కూడా ఎన్హెచ్ ప్రేమ్ని కూడా అలాగే సబ్స్క్రైబ్ చేయాలని, ఎన్హెచ్ ప్రేమ్కి తమ అండదండలు సహకారం అందించాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్హెచ్ టీవీ.